నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ దోసకాయల బేరం. పూర్వం ఒక సుల్తాను ఉండేవాడు. ఆయన ఒకనాడు వేటకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో అడవి మధ్య ఆయనకు ఒక రైతు కనిపించాడు. ఆ రైతు ఒక గాడిదను తోలుకుంటూ వస్తున్నాడు. దాని మీద ఏదో మూట ఉన్నది. సుల్తాను తన గుర్రాన్ని ఆపి రైతును పలకరించి, తమ్ముడు, ఆ మూటలోది ఏమిటి అని అడిగాడు. బాబు, ఇవి దోసకాయలు. నా తోటలో కాసిన తొలి కాపు. తరుణానికి ముందే కాశాయి. అందుకని వీటిని తీసుకుపోయి సుల్తాన్ గారికి అమ్ముకుందామని బయలుదేరాను. ఆయన గొప్ప దాత అని చెబుతారు. మంచి ధర ఇస్తారని ఆశగా ఉంది అన్నాడు రైతు. వాడు సుల్తానును పూర్వం ఎన్నడూ చూసి ఉండని కారణంగా గుర్తించలేకపోయాడు. సుల్తాన్ గారిని నీ దోసకాయలకు ఏ పాట ఇస్తారని అనుకుంటున్నావు అని సుల్తాను రైతును అడిగాడు. కనీసం 1000 దీనారాలన్నా ఇవ్వకపోతారా అన్నాడు రైతు. అది చాలా జాస్తి అని సుల్తాన్ అంటే ఏం చేస్తావు అని మళ్ళీ అడిగాడు సుల్తాన్. పోనీ 500 ఇవ్వమంటాను అన్నాడు రైతు. అది ఎక్కువేనంటే 300 ఇవ్వమంటాను. అది ఎక్కువేనంటే 200 ఇవ్వమంటాను. అది ఎక్కువేనంటే 100 ఇవ్వమంటాను. అది ఎక్కువేనంటే 50 అడుగుతాను. అది ఎక్కువేనంటే 30 అడుగుతాను. అది కూడా ఎక్కువేనంటే నా గాడిదను ఆయన సింహాసనం మీదకి తోలి పారిపోతాను అన్నాడు రైతు. సుల్తాను విరగబడి నవ్వి రైతును వెళ్ళిపోనిచ్చాడు. ఆ తర్వాత ఆయన వేట మానేసి ఇంకొక దారిన ఇంటికి తిరిగి వచ్చేశాడు. వస్తూనే ఆయన ద్వారపాలకులతో, నా కోసం ఒక రైతు గాడిదతో వస్తాడు, వాణ్ణి ఆపకుండా నా వద్దకు రానివ్వండి అని చెప్పాడు. ఒక గంట కల్లా రైతు గాడిదను తోలుకుంటూ ద్వారం వద్దకు వచ్చి సుల్తాను గారి దర్శనం కోరాడు. ద్వారపాలకులు వాణ్ణి గాడిదను లోపలికి పోనిచ్చారు. దుస్తులు మార్చుకుని తన కోసం ఆవరణలో వేచి ఉన్న సుల్తానును చూసి రైతు గుర్తించలేదు. వాడు దోసకాయల మూటను చేత పట్టుకుని సుల్తాను ముందు ఎంతో విధేయతగా నిలబడ్డాడు. నా కోసం ఏదో తెచ్చినట్టున్నావే, ఏమిటో అది అని అడిగాడు సుల్తాను. ఏలిన వారు అనుగ్రహిస్తే నా తోటలో కాసిన తొలికాపు దోసకాయలు ఇచ్చుకుందామని తెచ్చాను అన్నాడు రైతు ఉత్సాహంగా. భేష్, నా అనుగ్రహం ఎంత దాకా ఉండాలని నీ ఉద్దేశం అన్నాడు సుల్తాను బిగ్గరగా నవ్వుతూ. 1000 దీనారాలు అన్నాడు రైతు. అది ఎక్కువ అన్నాడు సుల్తాను. 500 అది ఎక్కువే. 300 అది ఎక్కువే. 100 అది ఎక్కువే. 50 అది ఎక్కువే. 30 అది కూడా ఎక్కువే అన్నాడు సుల్తాను. ఆ పాపిష్టి మొహం వాడి దారిలో కనిపించడం నాకు చేటైంది. 30 దీనారాలన్నా ఇబ్బంది, నేను నా దోసకాయలు ఇచ్చేది లేదు అన్నాడు రైతు. సుల్తాను నవ్వాడే కానీ జవాబు చెప్పలేదు. ఇది గమనించిన రైతు ఒక అడుగు ముందుకు వేసి సుల్తాన్ ముఖాన్ని పరీక్షగా చూసి దగ్గరగా, తనకు దారిలో గుర్రం మీద కనిపించిన మనిషి ఈ సుల్తానే అని తెలుసుకున్నాడు. హుజూర్, దయచేసి నాకు 30 దీనారాలు వెంటనే ఇప్పించండి, లేకపోతే నా గాడిద బయటనే కట్టేసి ఉంది అన్నాడు రైతు. సుల్తాన్ నవ్వు పట్టలేక బాలిసిపైన వెలకిల పడిపోయి నవ్వసాగాడు. తర్వాత ఆయన తన ఖజానాదారుని పిలిచి, ఈ రైతుకు 1000 దీనారాలు ఇచ్చి ఇవ్వు, ఆ తర్వాత మరో 500, తర్వాత 300, 100, 50, 30 దీనారాలు వరుసగా ఇచ్చి ఇవ్వు అన్నాడు. ఒక బస్తా దోసకాయలకు 1980 దీనారాలు ముట్టేసరికి ఆ రైతుకు నోట మాట రాలేదు. వాడు పట్టరాని ఆనందంతో సుల్తాన్కు 1000 సలాములు చేసి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. రెండవ కథ ఆకతాయి పిశాచాలు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్ పెట్టడం చేయటం లేదండి. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకతాయి పిశాచాలు. 10 రోజుల పాటు పట్టణంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో వాడమ్మమ్మ, ఏందా నాయన, రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు ఆదిలక్ష్మి వెళ్ళి, ఆ సంగతి గుర్తుందా? నేను ఎలాగూ వెళ్ళలేను, నువ్వన్నా వెళ్ళకపోతే బాగుండదు అన్నది. అవ్వ మాటలు వింటూనే అవతారం ఉలిక్కి పడ్డాడు. ఆదిలక్ష్మి అతడి కంటే వయసులో 1-2 పెద్ద. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు. ఆమె పెళ్లి రోజు తను మర్చిపోవడం ఏమిటి? అబ్బా, నువ్వు గుర్తు చేయకపోతే ఎంత పొరపాటు జరిగేది. మామయ్య వాళ్ళకి ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు అవతారం. ఇప్పుడా? ఇంత రాత్రి వేళ అన్నది అవ్వ ఆదుర్దాగా. చూడు, పేరుకు రాత్రే గాని పుచ్చ పువ్వు లాంటి వెన్నెల, అలా కాలవగట్టు పట్టుకున్నానంటే 2 గంటల్లో మామయ్య ఇంట్లో ఉంటాను అంటూ అవతారం బయలుదేరాడు. వాడు కాలవగట్టు మీద చకచకా నడుస్తూ తొందరలోనే మేనమామ ఊరును సమీపించాడు. అక్కడ అవతారం కాలవగట్టు దిగి ఒక తాటితోపులో ఉన్న కాలిబాట వెంట ఊరు చేరాలి.
అవతారం తాటితోపులో ప్రవేశించి కొద్ది దూరం నడిచాడో లేదో హఠాత్తుగా ఒక చెట్టు వెనక నుంచి 2 ఆడపిశాచాల ముందుకు వచ్చి వాణ్ణి అడ్డగించాయి. అవతారం నిలువెల్లా వణికిపోసాగాడు. అప్పుడు పిశాచాల్లో ఒకటి, నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడివి అనుకుంటారు. ఎందుకలా బాణం దెబ్బతిన్న కొంగలాగా రెపరెపలాడిపోతావు? ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగింది. ఆదిలక్ష్మి పెళ్లికి అన్నాడు అవతారం ఇంకా వణుకుతూనే. ఆ మాటలు వింటూనే పిశాచాలు ముఖాముఖాలు చూసుకుని కేరింతలు కొడుతూ, చూడు, ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళో ఏదైనా మాకొకటే, మేము వస్తాం అన్నవి. అప్పటికి అవతారం కాస్త దిమితపడి, సంగతి తెలిస్తే మా మావయ్య నా చర్మం ఒలిచేస్తాడు, పెళ్లికి పిశాచాలను వెంటపెట్టుకుపోవడమా అన్నాడు. వెంటపెట్టుకుపోకపోతే ఇప్పుడే మేమే నీ చర్మం ఒలిచేస్తాం, మరి ఇప్పుడేమంటావు అని అడిగినాయి పిశాచాలు. ఇక తప్పదనుకునే అవతారం, ఇప్పుడే మీ చేత చర్మం ఒలిపించుకునే కంటే తప్పనిసరి అయితే ఆదిలక్ష్మి పెళ్లి చూశాక మా మావయ్య చేత ఆ పని చేయించుకుంటాను, మీరు కాస్త గుట్టుమట్టుగా నా వెంట రాలేరా అని అడిగాడు పిశాచాలను. అదంతా మా కదులు, ముందు నువ్వు కదులు అన్నది పిశాచాలు తృప్తిగా. అవతారం నడక సాగించాడు. పిశాచాలు మరి కనిపించలేదు. అయితే వాడు మేనమామ ఇంటిని సమీపిస్తూ ఉండగా పిశాచాలు 2 ముందే పెళ్లి పందిని సమీపించి మెడనిండు నగలతో పట్టుచీరలతో ఇంట ప్రవేశించినాయి. ఇది చూసి అవతారం భయంతో వణికిపోతూ పెళ్లి పందిని దాటి వాకిట్లోకి రాగానే అక్కడ వాడి మేనమామ ఎదురై, ఏమిట్రా అలా గడగడలాడిపోతున్నావు? నేను పెళ్లి పనుల హడావుడిలో ఉన్నాను, పోయి కాసేపు ఆ పక్క గదిలో నడుము మార్చు, ఆ తర్వాత వైద్యుడిని పిలిపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అవతారం గదిలోకి పోయి ఒక మూలగా చాప మీద దుప్పటి తీసుకుని కప్పుకుని పడుకున్నాడు. ఈ లోపల పిశాచాలు 2 తమ ఇష్టానుసారం అల్లరి పనులు ప్రారంభించినాయి. ఆడపెళ్లివారు మగపెళ్లివారికి ఎదురుగా ఉన్న ఒక మండువా ఇంటిని విడిదిగా ఇచ్చారు. పిశాచాల్లో ఒకటి పెళ్లికొడుకు తల్లిలాగా రూపం మార్చుకుని పెళ్లి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళింది. కాబోయే వియ్యపురాలిని చూసి ఆదిలక్ష్మి తల్లి రావదినారా అంటూ ఆహ్వానించింది. నువ్వు ఇవ్వబోయేసారి ఏ పాటి ఘనంగా ఉందో చూడాలని వచ్చాను వదినా అన్నది పిశాచం. ఆ పక్కనే తాటాకు పుట్టల్లో ఉన్న లడ్లు, సున్ని ఉండలు, చలిమిడి, అరిసెలు అన్నీ ఆదిలక్ష్మి తల్లి పిశాచానికి చూపించింది. పిశాచం చలిమిడి కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుని, ఈ దిక్కుమాల చలిమిడి మీ అమ్మాయి రంగులాగే ఉన్నది, మరీ పాత పిల్లలతో చేయించావా ఏమిటి అన్నది. ఆ ప్రశ్నకు ఆదిలక్ష్మికి ఆమె తల్లికి మనసు చిబుక్కుమన్నది. ఆ తర్వాత పిశాచం అరిసెలకు సున్ని ఉండలకు కూడా బాగోలేదు అంటూ పేర్లు పెట్టి మరి 2 బుట్టల్లో బూరెలు పులిహోర సర్దించు అన్నది. ఆదిలక్ష్మి తల్లి నిర్ఘాంతపోయి, వాటికి అంత తొందరేం వదినా, అవి మర్నాటికే పులిపెక్కిపోతాయి కదా అన్నది. మా ఇంటి కోడళ్ళు అలా పులిపెక్కినవి పాచిపోయినవి తినడం ఆనవాయితీ. ఈ లడ్డు పులుసు కంపు కొట్టడానికి 10 రోజులు పడుతుంది, అప్పటిదాకా బూరెలు పులిహోర తింటుంది మీ అమ్మాయి అన్నది పిశాచం. గౌరీ పూజకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మికి ఈ మాటలు వినగానే పెద్ద గరిటతో కడుపులో దేవేసినట్టు అయింది. ఆమె చప్పున లేచి పెరట్లోకి పరిగెత్తి వెళ్ళి బళ్ళును వాంతి చేసుకున్నది. ఆమె తల్లి హడావుడిగా కూతురి వెనకగా పెరట్లోకి వెళ్ళగానే పిశాచం రూపం మార్చుకుని గదిలోంచి వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి చన్నీళ్లతో ముఖం కడుక్కుని, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేసుకోను అన్నది తల్లితో. ఈ మాటలకు ఆమె తల్లి కంగారు పడిపోయి భర్తను వెతికేటందుకు వీధికేసి పరిగెత్తింది. ఇక రెండో పిశాచం పెళ్లి కొడుకు వాళ్ల విడిది ఇంట్లోకి వెళ్ళింది. పనంతా ఆడపెళ్లి వారిదే కవడంతో మగపెళ్లి వారంతా కునికిపాట్లు పడుతున్నారు. పెళ్లి కొడుకు ఒక్కడు మిద్దె మీద పడుకుని దోమల బాధతో సతమతమవుతున్నాడు. పిశాచం పెళ్లి కూతురులాగా రూపం మార్చుకుని ఒక విసనకర్రతో అతడి దగ్గరకు వెళ్ళింది. పెళ్లి కొడుకు ఆశ్చర్యపడుతూ, ఇలా వచ్చావేమిటి, ఎవరైనా చూస్తే నవ్వరు అన్నాడు. ఆ మాత్రం నేను నవ్వగలను, ఇక్కడ దోమల బాధ భరించలేకుండా ఉన్నావని వచ్చాను. మా ఊరి దోమలు కందిరీగల్నే వెన్నంటి తరమగలవు, వెధవ దోమలు అంటూ పిశాచం విసనకర్ర కాడుతో పెళ్లి కొడుకు చేతి మీద బలంగా కొట్టింది. పెళ్లి కొడుకు అబ్బా అని ఊరుకున్నాడు. అయినా పిశాచం అతన్ని వదలక ఇక్కడ ఒక దోమ అక్కడ ఒక దోమ అంటూ విసనకర్రతో పెళ్లి కొడుకుని ఎడాపెడా కొట్టసాగింది. దాంతో సహనం కోల్పోయిన పెళ్లి కొడుకు ఇక సాలే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసనకర్రను లాక్కున్నాడు. పిశాచం కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నట్టు నటిస్తూ దోమలను కొడుతూ ఉంటే తగిలిన చిన్న దెబ్బలకే ఇంత కోపం తెచ్చుకుంటున్నావు, రేపు పెళ్ళయ్యాక నిజంగానే కొడితే మరింత కోపం తెచ్చుకుంటావో అన్నది. ఏమిటి, పెళ్ళయ్యాక నన్ను కొడతావా అన్నాడు పెళ్లి కొడుకు నివ్వెరపోతూ.
నీ వంట నచ్చకపోతే మరి కొట్టక ఏం చేస్తాను అన్నది పిశాచం. ఏమిటి, నేను వంట చేయాలా అన్నాడు పెళ్ళికొడుకు కోపంగా. గిన్నెలు మాత్రమే కడిగి ఊరుకుందామనుకుంటున్నావా ఏమిటి? అదేం కుదరదు. ఇంటి ముందు కళ్ళాపి చల్లడం, బట్టలు ఉతకడం, ఇంకా చిల్లర మల్లర పనులు చాలా చేయవలసి ఉంటుంది అన్నది పిశాచం. పెళ్ళికొడుకు లేచి నిలబడి, నీకు కావాల్సింది భర్త కాదు పాలేరు అంటూ పరుగు పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పి, నేను చస్తే ఆ పిశాచిని చేసుకోను అన్నాడు. క్షణాల మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదనే సంగతి నలుగురికి తెలిసిపోయింది. అటూ ఇటూ వచ్చిన బంధువులు, ఇదేమైనా బొమ్మలట్లా అనుకుంటున్నారా, ఎందుకు చేసుకోరో చెప్పండి అని రెండు పక్షాల వాళ్లను నిలదీసి అడిగారు. పెళ్ళికొడుకు తల్లి పరమ గయ్యాళి. కొంచెంసేపు ముందే ఆమె వచ్చి నానా మాటలు అన్నారు ఆడపెళ్లివారు. భోజనాలు చేశాక ఆడపెళ్లివారింటికి నేనెప్పుడు వెళ్ళాను అంటూ పెళ్ళికొడుకు తల్లి నిర్ఘాంతపోయింది. పెళ్లికూతురు లంకిణి పెళ్ళయ్యాక మొగుడు చేత అడ్డమైన చాకిరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పి వెళ్ళింది అన్నారు మగ పెళ్లివారు. ఆ మాటలకు ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆడ మగ పెళ్లి వాళ్లకు ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి అర్థం కాక చాలా గొడవ పడసాగారు. పిశాచాలు తాము ఆడిన నాటకం బాగా రక్తి కట్టింది అంటూ నవ్వుకోసాగాయి. ఇలా కొంతసేపు జరిగిన తర్వాత విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకు వచ్చాడు. ఆయన అవతారం ఉన్న గదిలోకి వచ్చి వాడి ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టి ఉండడం చూసి, ఎవరైనా వెళ్ళి ఆంజనేయుని తీసుకురండి అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆంజనేయులు ఆ ఊర్లో పేరు మోసిన వైద్యుడు. అతనికి భూత వైద్యం కూడా తెలుసు. ఆంజనేయులు అన్న మాట వింటూనే మెడబరువు నగలతో పట్టు చీరలతో దగదగా మెరిసిపోతున్న పిశాచాలు రెండు కెవ్వుమని అరిచి నల్లపిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయినాయి. అది చూసి పెళ్లివారిలో కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఆ తర్వాత అవతారం ద్వారా అందరికీ జరిగిందేమిటో తెలిసింది. ఇంత గొడవకు ఆకతాయి పిశాచాలు ఆడిన నాటకం కారణం అని అందరూ గ్రహించారు. ఆ తర్వాత అనుకున్న సమయానికి ముహూర్తానికి ఆదిలక్ష్మి పెళ్లి హాయిగా జరిగిపోయింది. కథ సమాప్తం.